ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరి, ఇంట్లో ఉన్నటువంటి చెప్పుల స్టాండ్‌ల నుంచి బూట్లు, చెప్పుల దాకా అమ్మేసుకుంటున్నారు. చివరికి మహిళలు తమ జుట్టుని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే యుద్ధం కంటిన్యూయస్‌గా నడుస్తోంది. ప్రభుత్వం డబ్బులిచ్చే పరిస్థితిలో లేదు. వాళ్ళకే డబ్బులు అవసరం. ఆయుధాలు కొనుగోలు, లేకపోతే సైన్యానికి ఇవ్వడానికి, లాజిస్టిక్స్‌కి. ఆయిల్ అమ్ముకోనీయకుండా అమెరికా అడ్డుపడుతోంది 4 నెలల నుంచి. ఆయిల్ అమ్ముకుంటే అంతో ఇంతో డబ్బులొస్తాయి. అది లేదు. తీవ్రమైనటువంటి క్రైసిస్‌లో ఉంది. చైనా లాంటోళ్ళకి ఈ పాకిస్తాన్ వైపు నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటోంది. అక్కడొచ్చేటప్పటికి చైనా ఇచ్చే డబ్బులు తక్కువ. అది వీళ్ళ సైన్యంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తినడానికి పనికొస్తోంది. ఇక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. యుద్ధం సందర్భంలో సంక్షోభంలో ఉన్నారు. అక్కడ ఒక పక్కన నడుస్తోంది. వాళ్ళ రూపాయి రియాల్ పతనం దారుణంగా కొనసాగుతోంది. 85% పతనం అయిపోయింది. ఇప్పుడు అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే వేలు కాదు లక్షల్లోనే ఖర్చు పెట్టాల్సొస్తది ఒక డాలర్‌కి. అది ఒక ఎత్తు. రెండో పక్కన అమెరికా ఆర్థిక సంక్షోభం కూడా ఏం తక్కువ లేదు. అమెరికాలో అప్పుల సంఖ్య పెరిగిపోయింది. అప్పులకి చెల్లించే వడ్డీల సంఖ్య పెరిగిపోయింది. ఈ యుద్ధం కారణంగా డాలర్‌లెస్ ఎకానమీ నుంచి డాలర్ ఎకానమీ వైపుకే తేగలిగింది అమెరికా. కానీ చేతిలో డబ్బులు లేవు. దీంతో మళ్ళీ డాలర్లు ప్రింట్ చేసి అమ్ముకోవడానికి సిద్ధపడుతోంది. మార్కెట్‌లోకి చలామణి చేయడానికి సిద్ధపడుతోంది. $9 బిలియన్ తాజాగా ఫెడ్ రిజర్వ్ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది.